మనిషి దుఃఖానికి కారణం ఏంటి? ఏం లేదు, కోరికలు. కోరికలకి కారణం ఏంటి? కోరికలకు కూడా పెద్ద కారణం ఏం లేదు, అజ్ఞానం కారణం అంతే. అజ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ కోరికలు ఉంటాయి. ఏంటి అజ్ఞానం అంటే మనం కష్టపడుతున్నాము, లేదంటే దానంతట అవే వస్తున్నాయి, ఏదో ఉన్నదేదో అనుభవం తీసుకుంటున్నాము, సుఖంగా ఉంటున్నాము. ఓకే, ఇవన్నీ జీవ లక్షణాలు, వీటిని ఎవరు కాదనరు. అర్హత ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర నుంచి కావాలని కోరుకుంటారే, అది మరీ అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? నీకు ఇష్టం ఉన్నది, నీకు ఒక కోరిక ఉన్నది, నువ్వు సంపాదించుకో, తప్పులేదు. అది అది వ్యక్తిత్వం అంటారు దాన్ని. అలా కాకుండా వాళ్ళెవరో తల్లులో తండ్రులు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి మీద మాకు హక్కు ఉంది, వాళ్ళని కొట్టో తిట్టో తీసుకుంటాము అంటే అది పాపం అజ్ఞానం. ఎందుకు ఉండింది ఆ అజ్ఞానం అంటే ఎందుకు వస్తుంది అంటే అది సరైనటువంటి జ్ఞానం లేక. సరైనటువంటి జ్ఞానం ఏంటి? ఈ కోరికలు ఇవన్నీ కూడా తాత్కాలికము, ఇవన్నీ పర్మనెంట్ కాదు అనేటువంటి అవగాహన లేకపోవడం. పాపం అంతకంటే ఇంకేం కాదు, ప్రారంధం.